ఏమిటి క్లబ్లో భజనలా? వినడానికి షాకింగ్గా ఉన్న ఇదే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. చెవులు పగిలే డీజే సౌండ్, మద్యం మత్తు, అర్ధనగ్న నృత్యాల ప్లేస్లో ఇప్పుడు వేద మంత్రాల వైబ్రేషన్స్ వినిపిస్తున్నాయి. టకీలా షాట్స్ బదులు కుల్హద్ చాయ్ మట్టి కప్పులు కనిపిస్తున్నాయి. అటు పెద్దలు మురిసిపోయేలా, ఇటు యువత తన్మయత్వంతో ఊగిపోయేలా దేశవ్యాప్తంగా మారుమోగుతున్న కొత్త నినాదం భజన్ క్లబ్బింగ్. అసలు ఈ సరికొత్త ఆధ్యాత్మిక విప్లవం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నిన్నటి వరకు ఆధ్యాత్మికత అంటే కేవలం ముసలివాళ్లకు సంబంధించింది అనుకునేవారు. కానీ జెన్జీ ఆ థాట్నే మార్చేసింది. రాధికా దాస్, కేశవం లాంటి యంగ్ ఆర్టిస్టులు భక్తి సంగీతాన్ని భారత్ కోర్ స్టైల్లో ఇస్తుంటే మెట్రో సిటీస్ షేక్ అవుతున్నాయి. దీన్నే ప్రపంచవ్యాప్తంగా సోబర్ రేవ్ అంటున్నారు. అంటే ఎలాంటి మత్తు పదార్థాలు లేకుండానే కేవలం మ్యూజిక్ వైబ్తో కనెక్ట్ అవ్వడం. పాత తరం సంప్రదాయానికి కొత్త తరం స్టైల్ తోడైతే ఎలా ఉంటుందో అదే ఈ స్టైలిష్ సనాతనం. ఇది కేవలం ఒక ఫ్యాషన్ కాదు, ఒక భారీ ఆర్థిక విప్లవం. సుమారు ఏటా 20,000 కోట్ల రూపాయల లైవ్ ఈవెంట్ మార్కెట్ను ఈ భజన్ క్లబ్బింగ్ ప్రభావితం చేస్తోంది. దుబాయ్, లండన్ లాంటి గ్లోబల్ సిటీస్లో కూడా మన భక్తి పాటలకే డిమాండ్ పెరుగుతోంది. ప్రధాని మోడీ కూడా మన్ కీ బాత్లో ఈ కొత్త ట్రెండ్ను మెచ్చుకుని ప్రత్యేకంగా ప్రస్తావించారు. మద్యం ఇచ్చేది టెంపరరీ కిక్కు, కానీ భక్తి ఇచ్చేది పర్మనెంట్ కిక్కు అని నేటి యువత ప్రూవ్ చేస్తోంది. చెడు అలవాట్లకు దూరంగా సనాతన ధర్మానికి దగ్గరగా జరుగుతున్న ఈ ప్రయాణం నిజంగా ఒక శుభ పరిణామం. దయచేసి ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా వెబ్సైట్ iDhatri.com చదవండి.